ఈసాల కప్ నమ్దే బిగ్లు. చెప్పండి ఈసారి ఏ జట్టు ఫైనల్కి వెళ్తాయి ఐపీఎల్ 2025? మేము అనుకుంటుంది ఏంటంటే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాం. అంటే టైటిల్ గెలుస్తుందా? టైటిలే గెలుస్తుంది. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే ఆ జోష్ నిన్నటి మ్యాచ్ చూసుకుంటే ఆ జోష్ కనిపించింది కాబట్టి ఆర్సీబీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకుంటున్నాం. 18 సీజన్ అంటే 17 సీజన్స్ నుంచి కూడా ఇప్పటి వరకు ఆర్సీబీ కప్పు కొట్టలేదు. చాలాసార్లు ఫైనల్కి వచ్చి కూడా ఓడిపోయింది. ఎట్లా ఉంది? ఎందుకంటే రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్లలో రిటైర్మెంట్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా దాని మీద మొత్తం ఎవరైతే చూసే ప్రేక్షకులు ఉన్నారో ఈసారైనా గెలుస్తుందని మనోభావంతో ఉన్నారు. అంటే ముంబై ఇండియన్స్ కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఆ చరిత్ర బాగుంది ముంబై ఇండియన్స్. స్టార్ట్లో 5 మ్యాచ్లు ఓడిపోయినా తర్వాత మొత్తం మ్యాచ్లు గెలిచి టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ముంబై ఇండియన్స్ ఏ విధంగా చూడవచ్చు? దాని గురించి ఆలోచించలేదు కానీ ఆర్సీబీ అయితే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఆర్సీబీ గెలవలేదు, పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. ఓకే, సో రెండు జట్లు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉందా? మాకున్న ఇష్టంతోనైతే ఆర్సీబీ అని గెలుస్తుందని అనుకుంటున్నాను. కప్ ఎవరు తీశారు ఫైనల్? ఆర్సీబీ. ఈసాల కప్ నమ్దే బిగ్లు. చెప్పండి ఈసారి ఫైనల్కి ఏ జట్లు వెళ్తాయి ఐపీఎల్లో? మ్యాక్సిమం మనకి ఎక్స్పెక్టేషన్ అయితే ఈసారి ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటున్నాము. ఫైనల్కి ఏ జట్లు వెళ్తాయి? ఆర్సీబీ, పంజాబ్ అనుకుంటున్నాం. అనుకుంటున్నారు. Yeah. సో ఎందుకు అట్లా? అంటే ఎందుకంటే వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. మన కోహ్లీ కూడా యాజ్ ఎ కెప్టెన్గా ఈసారి ఐపీఎల్లోనే 33 హాఫ్ సెంచరీస్ చేశాడు. మొత్తంగా చూసుకుంటే 33 ఆయనే హైయెస్ట్ ఉన్నాడు. ప్లస్ 9,000 రన్స్ చేశాడు. ఓన్లీ ఆర్సీబీ తరపున మన ఐపీఎల్లో 9,000 రన్స్ చేశాడు. సో మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈసారి కప్పు గెలవాలి అనే ఉద్దేశంతో మంచి ఫామ్లో ఉంది, గెలుస్తాం కూడా. సో కప్పు మందే. చాలాసార్లు ఆర్సీబీ ఫైనల్కి వచ్చి ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఈసారి ఏంటంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఈసారి యాక్చువల్గా మనం ఆగిపోద్ది అనుకున్నాము డ్యూ టు అన్సర్టెనిటీ. కానీ మళ్ళీ ఫామ్కి వచ్చి మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అయింది. సో ఆర్సీబీ గెలుస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నాం. సో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ఫైనల్కి వెళ్తావు. సో రెండు జట్లు ఏ జట్టు గెలిచినా కూడా హిస్టరీ అనమాట. అంతే, రెండు కూడా ఫస్ట్ టైం కదా. అవును. సో దేనికైనా హిస్టరీనే. చెప్పు ఏ జట్లు ఫైనల్ వెళ్తాయి? ఆర్సీబీ. ఇంకో జట్టు ముంబై రావచ్చు. ముంబై ఇండియన్స్. ముంబై మీద అంటే ఆర్సీబీ గెలుస్తుంది. ముంబై ఇండియన్స్ పక్కా. గెలిపి ఎవరిది? ఆర్సీబీ. ఎందుకు? ఈసారి కప్ నమ్మదే విరాట్ కోహ్లీ. అంతే. బాగా ఆడుతున్నారా? విరాట్ కోహ్లీ ఆడకున్నా సరే అందరు ఆడుతున్నారు ఈసారి ఆర్సీబీలో. విరాట్ కోహ్లీ నుంచి కొట్లే కప్పు ఈసారి కొడతాడు. 18 కాబట్టి 18 ఇయర్స్ లో కొడుతుంది. అంటే 18 నెంబర్ విరాట్ కోహ్లీ జెర్సీ కాబట్టి కొడుతుంది అంతే. అటు పంజాబ్ కింగ్స్ కూడా కష్టం ఉన్నట్టు కనిపిస్తుంది. లేదు, వాళ్ళు జీటీతోని క్వాలిఫై 2లో అయిపోద్ది పోతారు అంతే. ఫైనల్ కి మాత్రం ఆర్సీబీ వర్సెస్ ముంబై. ముంబై కూడా చాలా సార్లు ఫైనల్లో గెలిచింది. అవును, ఆ ప్రెషర్ అనేది ముంబైకి తెలుసు, ఫైనల్ ప్రెషర్. బట్ ఆర్సీబీ ఫైనల్ ప్రెషర్ తెలుసు కానీ ఓడిపోయింది, ఇప్పటివరకు గెలవలేదు. సో ఎట్లా ప్రిపేర్ కావాలి ఫైనల్? వాళ్ళు ఆల్రెడీ ఈ సీజన్ మొత్తం ఆల్రెడీ వాళ్ళ ఆట తీరు చూస్తుంటే పక్కా ఆర్సీబీ కొట్టేస్తుంది, ఇంకా డౌట్ ఏం లేదు. ముంబై ఎంత వచ్చినా ఏం చేసినా ఆర్సీబీ కొట్టేస్తుంది. ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారు. ఈవెన్ మయాంక్ అగర్వాల్ కూడా ఫామ్లోకి వచ్చిండు, టెస్ట్ ఆడేటోడు కూడా ఫామ్లోకి వచ్చిండు. కాబట్టి ప్రతి ఒక్కరు ఫామ్లో ఉన్నారు. పక్కా ఈసారి కప్ నమ్మదే. చాలా బాధాకరం. హార్డ్ కోరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నేను, చాలా హార్డ్ కోరు. అంటే ఫస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత ఏమనుకున్నావు? ఫస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత అసలు కప్పు మందే అనుకున్నావు? కప్పు కాదు, అప్కీ బార్ 300 పార్ ఒక 4-5 వస్తాయేమో అనుకున్నా. కానీ దగ్గర దాకా వచ్చినాం చాలు. ఇప్పటికైనా ఏం బాధ లేదు, ఇంటికి పోయిందనే బాధ ఉంది తప్పించి ఇంకేం లేదు. లాస్ట్ రోడ్ మ్యాచ్లో బాగా ఆడింది. గెలిచిన మ్యాచ్లన్నీ బాగానే ఆడింది, ఓడిపోయిన మ్యాచ్లు బాగాలే అంతే. చెప్పండి ఈసారి ఏ జట్లు ఫైనల్ పోతాయి 2025 ఐపీఎల్ ఫైనల్? ఇప్పుడు క్వాలిఫై అయిన 4 జట్లు ఉన్నాయి కదా. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్. 17 ఇయర్స్ నుంచి ఒక పర్ఫెక్ట్ స్టార్టప్ లేకుండా కింద ఉన్న టీం అంటే పంజాబ్ కింగ్స్. ఫ్యాన్ బేస్ లేదు పర్ఫెక్ట్గా. అయినా కానీ ఈసారి శ్రేయస్ అయ్యర్ సైలెంట్ హీరో టైపు. అంటే ఇంతకుముందు కేకేఆర్ని గెలిపించిండు, లాస్ట్ కేకేఆర్ విన్ అయిందంటే శ్రేయస్ అయ్యర్ అండ్ గౌతమ్ గంభీర్. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఉంది, ఫస్ట్ ప్లేస్ క్వాలిఫై అయింది. ఆర్సీబీ అనివ్యంగా లాస్ట్ 6 మ్యాచెస్ 7 మ్యాచెస్ కంటిన్యూస్గా గెలుస్తుంది. నిన్న అవడంగా చాలా అంటే వాళ్ళ కసి అర్థమవుతుంది. అంటే వీ హ్యావ్ టు విన్ అట్లీస్ట్, లైక్ కప్పు కొట్టలే వాళ్ళు. ఎందుకంటే ఈసారి ఏంటంటే నెంబర్ 18 విరాట్ కోహ్లీ జెర్సీ స్టార్టింగ్ కూడా 18 స్టార్ట్ చేశారు కదా. ఓకే, ఆ 18 లక్ ఫేవర్ చేయించి ముందుకెళ్తుందేమో. బట్
ఒక పరంగా ఆర్సీబీకి హ్యాపీనెస్ ఏంటంటే ప్రతిసారి ఆర్సీబీ ఫైనల్స్కి వచ్చినప్పుడు ఒక గండం ఎస్ఆర్హెచ్ ఉండే. ఈసారి పాపం ఎస్ఆర్హెచ్ క్వాలిఫై కాలేదు. సో ఛాన్సెస్ మోస్ట్లీ ఛాన్సెస్ ఫర్ ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఫైనల్స్. అంటే ఆర్సీబీ చాలా సార్లు కూడా ప్లేయర్స్కి వచ్చి బోల్తా పోయిన సందర్భం చాలా సార్లు ఉన్నాయి. మెయిన్ వాళ్ళకు ప్లే ఆఫ్స్కి వచ్చి ఫైనల్స్కి వచ్చి ఫైనల్ ఓడిపోయింది ఎవరు చదివిన అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫు మీదే. ఇక ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ 5 మ్యాచెస్ ఓడిపోయినా కూడా మిగతా అన్ని మ్యాచ్లు గెలుస్తూ కూడా ఫైనల్ కప్పు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అది ఒక అంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ వరుసగా 6 కన్సిక్యూటివ్ విన్స్ ఉన్నాయి. కానీ ఈసారి విధంగా ఎట్ ద సేమ్ టైం లైక్ 2 టీమ్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ కన్సిక్యూటివ్ 6 విన్స్ కొట్టింది, ఆర్సీబీ కన్సిక్యూటివ్గా 7 విన్స్ కొట్టింది. బట్ ఇది హార్దిక్ పాండ్యా అంటే లాస్ట్ టైం మొత్తం డల్ అయిపోయినా ఈసారి కొంచెం బెటర్ షైన్ అవుతున్నాడు. ఐ థింక్ టీమ్ కోఆర్డినేషన్ ఈసారి పెరిగింది లాస్ట్ ఇయర్ కొద్దీ ఈసారి ముంబై ఇండియన్స్కి. బట్ ఎనీహౌ మోస్ట్ ఫేవరెట్ ఫార్మ్ ఈస్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ. ఎవరు గెలిచినా ఓకే. మీది ఎవరితో? నాకు పంజాబ్ కింగ్స్ గెలవాలని ఉంది మోస్ట్లీ. ఓకే, బట్ విరాట్ కోహ్లీ ఇస్ ఫైట్ ఫర్ 18 ఇయర్స్ ఫర్ టైటిల్. విరాట్ కోహ్లీ ఫైట్ ఫర్ 18 ఇయర్స్ టైటిల్ ఓకే. బట్ ఏంటంటే ఒక అండర్ రేటెడ్ డాగ్గా చేస్తున్నారు శ్రేయాస్ అయ్యర్ని. ప్రతిసి ఈస్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ మ్యాచెస్. దే ఆర్ నాట్ పికింగ్ ఫర్ ఎనీథింగ్ పర్ఫెక్ట్లీ టు హిమ్. రీసెంట్లీ టెస్ట్ జట్టు కూడా ఎంపిక చేయలేదు. ఈస్ ప్లేయింగ్ ఇన్ రంజీ పర్ఫెక్ట్లీ వెల్, హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ వెల్ ఇన్ ఆల్ ద సిరీసెస్, బట్ తీసుకోవట్లేదు. అదే చూడండి ఇప్పుడు అంత అన్యూహంగా వెళ్ళిపోయిండు. మొన్న ఒక్క మ్యాచ్ 100 కొట్టిన రిషబ్ పంత్ని ఏమో ఆకాశం ఎత్తేస్తున్నారు. బట్ ఆల్మోస్ట్ 30s 20s కొడుతున్న శ్రేయాస్ అయ్యర్ని మాత్రం ఎక్కడ లేదు మనకు. ఏ జట్లు పోతే ఫైనల్కి? సేమ్ పంజాబ్ కింగ్స్ పోవచ్చు, తర్వాత ఆర్సీబీ వెళ్ళొచ్చు. ఓకే. ముంబై ఇండియన్స్? ముంబై ఇండియన్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఓకే. ఈ ఇయర్ ఖచ్చితంగా మేమే కొడతామని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు చూస్తుంటే, కాబట్టి వెళ్ళకపోవచ్చు మ్యాక్సిమం. సో ఈ 2 వెళ్ళొచ్చు, కానీ రెండింటికి ఫస్ట్ టైం కప్పు కాబట్టి ఖచ్చితంగా ఈసారి శ్రేయస్ అయ్యర్ ఇట్లా మంచి ఫామ్లో ఉన్నాడు. రెండిట్లో ఏదో ఈ 2 పక్కా వెళ్తాయి ఫైనల్కి. సో రెండిటికి ఫస్ట్ టైం కాబట్టి ఇద్దరు కష్టపడతారు. వీ విల్ వెయిట్ అండ్ సీ. అంటే ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు ఫైనల్? యా, ఎందుకంటే రెండు వస్తాయి, రెండిటికి ఫస్ట్ టైమే కాబట్టి. ప్లస్ అక్కడ శ్రేయస్ అయ్యర్ ఇక్కడ కోహ్లీ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి. నిన్న మ్యాచ్ చూసుకుంటున్నంటే తిలక్ కూడా మస్తు ఫామ్లో ఉన్నాడు. సో దాన్ని బట్టి మ్యాక్సిమం ఆర్సీబీ వచ్చే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ. Subscribe to One India and never miss an update.